సప్తమాతృకలుగా మనకి కొందరు దేవతలను చాలా విశిష్టంగా చెబుతూ ఉంటారు అమ్మవారి రూపాలలో. అంటే 7 ప్రధానమైనటువంటి మాతృకల స్వరూపం. మాత అంటే తల్లి. ఈ 7 తల్లులను ఎవరైతే పూజిస్తారో, స్మరిస్తారో వాళ్లకు ఆ దేవి కటాక్షం చాలా త్వరగా లభిస్తుంది. కొంతమంది అష్టమాతృకలుగా కూడా చెప్పారు. ఆ మాతృకా దేవతలలో మనకి వారాహిదేవి కనిపిస్తూ ఉన్నది 5వ రూపంగా. బ్రాహ్మి, కౌమారి, మాహేశ్వరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ స్వరూపాలుగా ఆ 7 మాతృకలు మనకి ఉన్నారు. ముఖ్యంగా ఈ మాతృకా స్వరూపాలని పూజిస్తే ఏమొస్తుంది అంటే, విడివిడిగా వీరు ఎన్ని ప్రయోజనాలు ఇచ్చినా, వివిధమైనటువంటి కామ్య సిద్ధులను కలిగించినా కూడా ప్రత్యేకమైనటువంటిది ఏమిటి అంటే, చిన్నపిల్లలలో ఉన్నటువంటి దోషాలను, రోగాలను తొలగిస్తారు. బాల అరిష్ట దోషాలను పోగొడతారు. కుమారస్వామిని ఈ మాతృకాదేవతలే చక్కగా పాలిచ్చి పెంచినట్లుగా మనకి స్వామికి సంబంధించినటువంటి విశేషాల్లో కనిపిస్తున్నది. అయితే ముఖ్యంగా వారాహిదేవి గురించి కనుక మనం చూస్తే, ఆది వారాహిగా అమ్మవారు ఆవిర్భవించినటువంటి విశేషం మనం చెప్పుకున్నాం. మాతృకా స్వరూపిణిగా, జగత్తుకు తల్లిగా అమ్మ ఆవిర్భవించింది. నారాయణ యొక్క రూపాలలో మనకి వారాహి రూపం ఒక రూపంగా కనిపిస్తున్నది. అట్లనే వరాహస్వామి వచ్చి హిరణ్యాక్షుని సంహరించాడు. ఆ హిరణ్యాక్షుడు వారాహి ఉపాసకుడు అయితే, వారాహిదేవి ఇచ్చినటువంటి వరం వల్ల ఆ వారాహిదేవి వరాహస్వామిగా వచ్చి ఈ హిరణ్యాక్షుని సంహరించినట్టుగా ఆయనకు సంబంధించినటువంటి కథల్లో మనకి కనిపిస్తూ ఉన్నది.